హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్‌కి స్వాగతం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ సనత్ నగర్‌లోని డీమార్ట్ అండి. డీమార్ట్ అనగానే మనం ఒక సామాన్లు కొనబోయి ఇంకొక సామాన్లు కొనేటిది ఏదంటే అది డీమార్టే అండి. ఇదిగోండి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఫస్ట్ వాళ్ళ షాపింగే అండి. నేను సామాన్ లిస్ట్ రాసుకొని వచ్చాను. కానీ నాకంటే ఫస్ట్ వాళ్ళ సామాన్లే కొనియామని వాళ్ళు ఇగోండి వాళ్ళకి ఇష్టమైన ప్లేస్కి అయితే వచ్చేసారు. చాక్లెట్స్, వాళ్ళ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ మొదటగా ఫస్ట్ వాళ్ళ షాపింగ్ అయినాకనే వాళ్ళకి ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ కొన్నాకనే నా లిస్ట్ దగ్గర కొనాలని నేను ఆగుతాను అండి. ఎందుకంటే వాళ్ళది కొని ఇచ్చేస్తే ఏమైనా టెన్షన్ పోతుంది. ఇదిగోండి ఇదంతా బిల్డింగ్ కౌంటర్ వాళ్ళ ఫస్ట్ కొనేసాను. నెక్స్ట్ నా సామాన్లు కూడా అయిపోయాయండి కొనడం. అవన్నీ నా సామాన్లు కొనే వీడియో చూపించలేకపోతున్నాను. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని ఇంత పెద్ద వీడియో నాకు ఇక్కడ తీయరాలేదండి. నెక్స్ట్ బయట బిల్డింగ్ అయిపోయాక బయటకు వెళ్ళామండి. బ్యాడ్లకి ఏంటంటే డీమార్ట్కి వచ్చేదే పిల్లలు ఐస్ క్రీమ్ కోసం అండి. బట్ ఇవాళ ఐస్ క్రీమ్ లేదు ఇక్కడ. ఇక పాప్కార్న్ కోసం ట్రై చేస్తారు పిల్లలు. పాప్కార్న్ మరి అంత ఇష్టంగా ఏం తినారండి. ఐస్ క్రీమ్ అయితే వాళ్ళు ఒక 2 అన్న తింటారండి. అంత ఇష్టం ఇక్కడ డీమార్ట్ ఐస్ క్రీమ్ అంటే. పాప్కార్న్ అండి నేనైతే కొంచెం టేస్ట్ చూద్దామని పాప్కార్న్ అడుగుతున్నా అండి. వాళ్ళు అందుకోసం కొంచెం ఎందుకు అని డౌట్ వస్తుంది. లాస్ట్ సారి నేను వచ్చినప్పుడు ఇక్కడ పాప్కార్న్ తీసుకున్నప్పుడు కొంచెం మెత్తగా కొంచెం టేస్ట్ ఎందుకు బాగా నచ్చలేదండి. వర్షం పడ్డదో ఎందుకో అని. అందుకోసమే ఈసారి కొంచెం టేస్ట్ చూసి తీసుకుందామని ఇట్లా అడిగానండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో పాపం. కానీ టేస్ట్ చూసి తీసుకుంటే పాప్కార్న్ బాగుంటుంది కదండి. కొంచెం మెత్తగా ఉన్న వర్షం పడుతుంది కదండి. వర్షంకి మెత్తగిందో తెలియదు కదా. అయ్యో పాప్కార్న్ అయితే మేమైతే తీసుకొని నెక్స్ట్ ఇక పిల్లలు ఐస్ క్రీమ్ అయితే తినలేరు కదండి. వాళ్ళకి పావు బాజీ అయినా తినిపిద్దామని ఇక పావు బాజీ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే పావు బాజీ రెడీ అవుతుంది. మనం ఎంత తిన్నా ఐస్ క్రీమ్ తిన్నా దానికంటే ఏది రాదండి. డీమార్ట్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే. నాకైతే డీమార్ట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలకు కూడా ఇష్టం అండి. ఇదిగోండి పావు బాజీ అయితే తీసుకున్నా. నాకంత పావు బాజీ అయితే మరి అంత ఏమి ఇష్టం లేదండి. మనకిష్టం ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా చూడండి. అదైతే నేనైతే వెళ్ళి తీసుకుంటాను. పిల్లలకైతే పావు బాజీ తీసేసుకుంటున్నాను. ఇదిగోండి మా వారు మా పిల్లలకైతే పావు బాజీ తీసుకున్నారు. నెక్స్ట్ మనం వెళ్ళేది పానీపూరి గప్చుప్. ఇదైతే నా ఫేవరెట్ అండి. అందరూ పానీపూరి తినొద్దు, హెల్త్ పాడవుతుంది, రెయినీ సీజన్లో వాటర్ మంచిది కాదు అని అంటారు. కానీ మనం ఎవరైనా అసలు పానీపూరి తినకుండా వెళ్తారా అండి? బయటకు వచ్చినప్పుడు మ్యాక్సిమం 80% తింటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పానీపూరి బండి దగ్గర అంతమంది ఉంటారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే. ఇదిగోండి పానీపూరి అయితే తినేస్తున్నానండి. ఎలా ఉందండి మా డీమార్ట్లో మా షాపింగ్ అండ్ బయట? మీకు నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు నేను వస్తానండి. థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్ అండి. బాయ్.